ఈ మధ్య ఎక్కువగా అలసటగా అనిపిస్తోందా? ఎక్కువగా టైర్డ్‌గా అవుతున్నారా? చిన్న పనికే మీకు నెగెటివ్ ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయా? మార్నింగ్ లెగ్సిన వెంటనే చాలా నీరసంగా అనిపిస్తోందా? అయితే దీనికి వర్క్ ప్రెషరో, స్ట్రెస్సో రీజన్ కాదు. మీ వైటమిన్ బి12 ఆర్ వైటమిన్ డి డెఫిషియన్సీ అయ్యుండొచ్చు. ఒక్కసారి చెక్ చేసుకోండి. దీనికి మనకు మెయిన్‌గా వచ్చే సింప్టమ్స్ ఫ్రీక్వెంట్‌గా మనకు హెడేక్‌గా అనిపించడము, నీరసంగా అనిపించడం, నొప్పులుగా అనిపించడము, తర్వాత మనకి ఎక్కువగా ఫీవర్స్ వస్తూ ఉండడము తరచుగా. తర్వాత చేతులు, కాళ్ళలో తిమ్మిర్లు రావడము, హెయిర్ ఫాల్ అవుతూ ఉండడము, డల్‌గా ఉండడం ఇవన్నీ కూడా మనకు బి12 అండ్ వైటమిన్ డి డెఫిషియన్సీకి సింప్టమ్స్. అసలు మన ఇండియాలో ఉండే ఎండకి మనకు డి విటమిన్ కానీ బి12 డెఫిషియన్సీనే ఉండొద్దు. కానీ ఇండియన్ రీసెర్చ్ ప్రకారము చాలా రీసెర్చెస్ చెప్తున్నది ఏంటంటే 70% టు 90% ఆఫ్ ద పీపుల్ ఇండియన్ పీపుల్‌లో చాలా మందికి డి విటమిన్ డెఫిషియన్సీ, బి12 డెఫిషియన్సీ ఉందని చెప్తున్నాయి. సో మనము దీనికోసం మనం చేయాల్సింది ఏంటంటే మార్నింగ్ మనం కాసేపు సన్‌లైట్‌లో ఉండడము, డైరీ ప్రొడక్ట్స్, ఫ్యాటీ ఫిషెస్ ఇలాంటివి తీసుకున్నప్పుడు డి విటమిన్ డెఫిషియన్సీ మనకు కవర్ అవుతుంది. కానీ ఒక్కటి అన్నింటికంటే ముందు మనం మన డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి సప్లిమెంట్స్‌ని అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. దానివల్ల తొందరగా మన బి12 అండ్ డి విటమిన్ డెఫిషియన్సీని కవర్ చేసుకోవడానికి వీలవుతుంది. లేకపోతే ఎక్కువగా నీరసంగా అనిపిస్తూనే ఉంటుంది. డెఫిషియన్సీ ఎప్పుడు కూడా మీకు సివియర్‌గా కనిపించదు. అది మన లైఫ్ స్టైల్ వల్ల వచ్చిన ప్రాబ్లమే. కాబట్టి డెఫిషియన్సీని నెగ్లెక్ట్ చేస్తే మనము చాలా డిస్కంఫర్ట్‌కి ఫీల్ అవుతాము. డిస్‌ఫంక్షన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆర్గన్స్. సో దట్ సప్లిమెంటేషన్‌ని కానీ మన ఫుడ్‌లోన దొరికే న్యూట్రిషన్‌ని ప్రాపర్‌గా తీసుకుంటూ ఉండడం వల్ల డి విటమిన్ అండ్ బి12 డెఫిషియన్సీని కవర్ చేసుకోవచ్చు. ఈ వీడియో యూస్‌ఫుల్ అనిపిస్తే ఫాలో చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.